చారిత్రక కట్టడాలను కాపాడాల్సిన పురావస్తు శాఖ అలసత్వం, తాత్కాలిక మరమ్మతులతో జాతి సంపదను సంరక్షించాల్సిన పాలక మండలి నిర్లక్ష్యం శ్రీశైల మహాక్షేత్ర ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ పుణ్యక్షేత్రంలో పురాతన కట్టడాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే అధికారుల నిర్లక్ష్యంతో ఆలయ ఉత్తర గోపురం కూలిపోగా అదే బాటలో అతి పురాతనమైన ప్రహరీ సాగుతోంది. పునర్నిర్మాణ వ్యయం భరించడానికి దాతలు ముందుకొచ్చిన కొత్త కట్టడానికి ప్రభుత్వ అనుమతి ఉన్నా పనుల ప్రారంభంలో నిర్లక్ష్యం వల్ల ఉత్తర గోపురం కూలిపోవడానికి కారణమైన పాలక మండలి ప్రహరీ పరిరక్షణలోనూ అదే తరహాగా వ్యవహరిస్తోంది. ఆలయ రక్షణ కోసం చుట్టూ నిర్మించిన కోటగోడలు శిథిలావస్థకు చేరాయి. రంగు కోల్పోయి కళావిహీనంగా మారిన గోడలు ఇప్పుడు పగుళ్లతో కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. క్రీస్తు శకం 1192లో హొయసల రాజుల కాలంలో నిర్మితాలుగా ప్రచారంలో ఉన్న కోటగోడలు దేవస్థానానికి రక్షణగా నిలుస్తున్నాయి. 20 అడుగుల ఎత్తు, 2120 అడుగుల పొడవుతో 2,79,300 చదరపు అడుగుల వైశాల్యంలో 3,153 రాళ్లతో ఈ ప్రహరీ నిర్మాణం జరిగింది. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన కోటగోడ రాళ్లు పగిలిపోయి కొన్ని, పక్కకు ఒరిగిపోయి కొన్ని, కిందపడి మరికొన్ని దర్శనమిస్తున్నాయి. కమిటీ వారు చూసి కూడాను దానికి కావాల్సినటువంటి ప్రపోజల్స్ చేశామంటున్నారే కానీ ఇంతవరకు రిపేర్ అనేది లేదు. కోటగోడ కూడాను అన్ని నెలలు ఇచ్చి ఉన్నాయి. ఎక్కువ మంది, వేల మంది జనం భక్తులు వస్తారు కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో చాలా ప్రమాదం కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది. కమిటీ కూడా అంతకుముందే చెప్పింది, ఏమని ఇది శిథిలావస్థ పడిపోతుంది అని చెప్తే కూడా ఎవరు రెస్పాన్స్ కాలేదు. మన పిల్లల తరతరాలను చూపించుకోవాలంటే దీన్ని మంచిగా ఉన్నదాన్నే ముందు జాగ్రత్తగా తగిన చర్య తీసుకొని మంచిగా సిస్టమ్ ప్రకారం ప్రతిదాన్ని మంచిగా నీట్గా చేస్తే మంచిగా ఉంటుందని నా యొక్క విజ్ఞప్తి. కళావిహీనంగా మారిన గోడలను శాస్త్రీయ పద్ధతిలో సంరక్షించాల్సిన పురావస్తు దేవాదాయ శాఖ పట్టించుకోలేదు. గత 10 సంవత్సరాలుగా మేము కూడా విశ్వవిద్యాలయం తరపున, తర్వాత పురావస్తు శాఖ వారికి కానీ, తర్వాత దేవాదాయ శాఖ వారికి కానీ మా వంతు మేము సూచనలు ఇవ్వడం సంభవించింది. గోపురం పడిపోయినప్పుడు దీన్ని అరిష్టమని, కానీ కోటగోడ పడిపోతే మటుకు అరిష్టమే. ఎందుకంటే మన గోపురాన్ని పునర్నిర్మించడానికి పనులు మొదలు పెట్టారు కాబట్టి అరిష్టం కాదనుకోవచ్చు. మనం కోటగోడ పడిపోతే ఓపెన్ అయిపోతే దేవుడికి రక్షణ ఉండదు. తర్వాత దేవుడికి ఉన్నటువంటి అప్పుడున్నట్టు కట్టుబాట్లు, ఆచారాలు కూడా మనకు దెబ్బతినే ఆస్కారం. శివరాత్రి, ఉగాది సందర్భాల్లో భారీగా తరలివచ్చే భక్తులు కోటగోడ పరిసరాల్లో ఉన్న వరుస ద్వారా దర్శనానికి వెళ్తుంటారు. మరమ్మత్తు లేక రాళ్లు జారిపడి అనుకోని ప్రమాదం జరిగితే భారీ నష్టం సంభవిస్తుందన్న ఆందోళన భక్తుల్లో నెలకొంది.